నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ రూపకల్పనే ప్రధానంగా చర్చించారు. మొత్తం 12 అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్లు నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం తెలిపారు. 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ ఎకనామీ సాధించేలా ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్నామన్నారు చంద్రబాబు. మాక్రో టు మైక్రో విధానాన్ని అవలంబించేలా ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్దం చేస్తున్న విషయాన్ని నీతి ఆయోగ్ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్లారు. ఏపీలో విద్యతో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపిన సీఎం ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, యామిని, నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఈ రోజు సచివాలయం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై వారితో ప్రధానంగా చర్చించారు. మొత్తం 12 అంశాలను ప్రాతిపదికగా వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపొందించనున్నట్లుగా నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం వివరించారు. 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ ఎకనామీలా సాధించేలాగా ఏపీ విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తున్నట్లు సీఎం వివరించారు. మ్యాక్రో టు మైక్రో విధానాన్ని అవలంబించేలా ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టుగా కూడా సీఎం నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు కూడా నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు. ఏపీని వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్ గా రూపొందించే అంశంపైన కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వారికి తెలియజేశారు. విద్యతో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణకు కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ ని సిద్ధం చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి తెలియజేశారు. దేశ తూర్పు తీరానికి లాజిస్టిక్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. పరిశ్రమల పునరుత్పాదక విద్యుత్ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నట్టు, ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేలాగా కూడా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఏపీలో వివిధ నగరాలకు సంబంధించి గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం ఉండే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నట్టు నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు ఉండేలా కూడా చూస్తున్నామని స్పష్టం చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక అభివృద్ధికి ఏపీ ఓ నమూనాగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం కూడా పూర్తయింది. ఇది సిరీస్ ఆఫ్ సమావేశాలు, అంటే ఒక 4-5 సమావేశాలు ఇదే విధంగా నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఉండబోతున్నాయి. దానిలో ఇది మొదటి సమావేశం కావడంతో ఈ మొత్తం అన్ని సమావేశాలు పూర్తయిన తర్వాతే ఏపీలో చేపట్టే విజన్ కి సంబంధించి, విజన్ 2047 కి సంబంధించి, వికసిత్ ఆంధ్ర 2047 కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ వికసిత్ ఆంధ్ర డాక్యుమెంట్ రూపకల్పన తర్వాత ప్రధానితో స్వయంగా దాన్ని ఓపెన్ చేయించాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానిలో భాగంగా తొలి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఒక సిరీస్ ఆఫ్ సమావేశాలు కూడా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ నిర్ణయాలు అయితే ఈ సమావేశంలో తీసుకున్న పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సత్య.